Shubhodayam. Welcome to morning session. Gently keep your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆ చేతులు చూస్తూ నెమ్మదిగా కడుదెలుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్ని తెలుసుకుంటున్నాం. అందులో ఈరోజు పరిచయం కొత్త టెక్నిక్స్. సో లెట్స్ గో టు ద టాపిక్. ఏమంటే శ్రీ అరవిందో అంటే ఒక మామూలుగా సూత్రం చెప్పుకోబోయే సూత్రానికి ముందు పరిచయాలు. జీవితం అనేది ఒక అల లాంటిది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ అల? కాస్మిక్ ఓషన్, విశ్వం అనే ఆ శక్తి సాగరం నుంచి వచ్చిన అల. మరి దాని గురించి అరవిందో, శ్రీ అరవిందో ఏమన్నారు? ఆయన ఏం చెప్పారంటే జీవితం అంతా యోగానే అన్నారు. మొత్తం జీవితం అంతా యోగానే, అలానే ఉంటుంది. మరి ప్రతిదీ ధ్యానమే. ఎవ్రీథింగ్, ప్రతిదీ ధ్యానమే. ఎవ్రీథింగ్ కెన్ బికమ్ మెడిటేషన్. మెడిటేషన్ కానంత వరకు ఆ ప్రతిదీ ధ్యానమే కానంత వరకు ధ్యానం అనేది మనకు సంభవించదు. అంతా మెడిటేషన్ కానంత వరకు మెడిటేషన్ అనేది మనకు సంభవించదు, జరగదు.
మెడిటేషన్ అనేది మన జీవితంలో ఒక ముక్క కాదు, ఒక తునక కాదు. మెడిటేషన్ అనేది ఎట్లాంటిది అంటే మొత్తం జీవితం అంతా అదే. దాంట్లో అది అంతా అదే అయినప్పుడే మనం ప్రవేశిస్తాం దాంట్లోకి, లేకపోతే ప్రవేశించలేము. మన జీవితంలో ఒక అంశం కాదు మెడిటేషన్ అనేది, ధ్యాన స్థితి అనేది. అది అసాధ్యం. ఉన్నదంతా ధ్యానమే, ఉన్నదంతా ధ్యాసే. కాబట్టి ఎక్కడైనా ధ్యానమే సాధ్యం అవుతుంది, ఎనీవేర్ మెడిటేషన్. ఎందుకంటే ఉన్నదంతా ధ్యానమే కాబట్టి. అప్పుడే నువ్వు ధ్యాన స్థితిలో ఉండగలుగుతావు. అందులో ఒక భాగం కాదు నువ్వు, ఉన్నదంతా ధ్యానమే. ధ్యానం అనేది మన సహజ స్థితి, లేకపోతే మనం ధ్యానం చేయలేము. మెడిటేషన్ ఈజ్ ఏ క్వాలిటీ ఆఫ్ యువర్ బీయింగ్. మన ఉనికిలో మన స్వస్థితి, అది స్వీయ స్థితి. శ్వాస అంత సహజమో మెడిటేషన్ అంత సహజము. ఎందుకంటే శ్వాస లేకపోతే మనం లేవు. అలాగే నువ్వేం చేస్తున్నా నువ్వు శ్వాస నడుస్తూనే ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు అన్నదానికి ప్రాధాన్యత లేదు. ఏం చేస్తున్నా చేయకపోయినా గమ్మునున్నా ఏలా ఉన్నా ఆ శ్వాస నడుస్తూనే ఉంది. కూర్చోండి, పడుకోండి, నిద్రపోండి, నడవండి, కానీ శ్వాస నడుస్తూనే ఉంది, శ్వాస జరుగుతూనే ఉంది. దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు శ్వాస నడవడానికి. ఒకసారి ఆ శ్వాస తీసుకోవడానికి ఒక సమయంలో శ్వాస తీసుకోవాలి, మరొక సమయంలో శ్వాస తీసుకోకూడదు అనేది ఏర్పాట్లు ఏం లేవు. అది నిరంతర ప్రక్రియ. ధ్యానం అంటే అంతే. మెడిటేషన్ అంటే ఏమిటి? ఆ ఇన్నర్ బ్రీతింగ్, ఆ శ్వాస నడుస్తూనే ఉంది లోపల. ఆ ఇన్నర్ బ్రీతింగ్ అంటే ఏమిటయ్యా? అదేదో నేను లిటరల్గా చెప్తున్నాను, అది ఏదో కథ కాదు. నువ్వు శ్వాసిస్తున్నావు అంటే, నువ్వు శ్వాస నడుస్తుందంటే, యువర్ బ్రీతింగ్ అంటే ఆ శ్వాస గాలి, ఆ బ్రీతింగ్ ఎయిర్. యూ కెన్ బ్రీత్ కాన్షియస్నెస్. శ్వాస నడుస్తుంది కాబట్టే నీలో ఉన్న చైతన్యమే శ్వాస ఆడిస్తుంది. ఆ కాన్షియస్నెస్, నీలో ఉన్న చైతన్యాన్ని నువ్వు ఆ బ్రీతింగ్, ఆ శ్వాస ద్వారా గమనిస్తావు. లోపలికి బయటికి, లోపలికి బయటికి, ఆ ఫిజికల్ బాడీలోంచి లోపలికి బయటికి నువ్వు కాన్షియస్గా ఉంటే, ఎరుకతో ఉంటే ఇవన్నీ సాధ్యం. దానితోనే బిగిన్ అవుతుంది. A conscious beginning with a higher breathing, a breathing of consciousness. మన జీవిత పర్యంతం అంతా కాన్షియస్నెస్ ఆఫ్ లైఫ్. అది ఉన్నదంతా అదే కాన్షియస్నెస్, ఆ చైతన్యమే, ఆ ధ్యానమే. ఈ ఎరుక ఉంటే, ఈ కాన్షియస్ ఉంటే మనం ఒక నూతన చైతన్యంలోకి, నూతన తలములోకి ప్రవేశిస్తాము.
అది ఆది భౌతికము. ఆది భౌతిక శాస్త్రము, ఆ తలము ఆది భౌతికము, మెటాఫిజిక్స్, బియాండ్ ఫిజికల్. ఇక్కడ ఏంటి, శ్వాస నడుస్తుంది అంటే అది భౌతికము. మెడిటేషన్ ఏంటి, అది భౌతికము. అంటే అది భౌతికం. అది అంచేత అది నీ జీవితంలో ఒక భాగం కాదు, జీవితమే అది. ఆ మెడిటేటివ్ స్టేటస్ అనేది, ఆ ధ్యాన స్థితి అనేది, అది నీ జీవితంలో భాగం కాదు. పొద్దున్న మెడిటేషన్ చేసి సాయంత్రానికి మర్చిపోవడం కాదు. నువ్వు టెంపుల్కి పోతావు, లేదా యూ కెనాట్ గో టు ఏ టెంపుల్ ఆర్ టు ఏ చర్చ్ ఆర్ అండ్ మెడిటేట్ దేర్. అంటే టెంపుల్కి పోయి అంటే యూ కెనాట్ గో టు టెంపుల్ ఆర్ ఏ చర్చి. నువ్వు టెంపుల్కి పోలేవు, లేకపోతే చర్చికి పోలేవు, లేకపోతే అక్కడ మెడిటేషన్ చేసి దానిలోంచి బయటికి, అక్కడ మెడిటేషన్ చేసి మెడిటేషన్ నుంచి బయటకు వచ్చి నువ్వు టెంపుల్ నుంచి బయటకు వచ్చినట్టు కాదు. అలాంటిది కాదు ఇది, అది సాధ్యం కాదు. అది అంటే నేను ఎందుకు చేస్తున్నాను, ఆ టెంపుల్కి పోయి ధ్యానం చేస్తున్నాను, లేదా చర్చికి పోయి ధ్యానం చేస్తున్నాను, అక్కడ మెడిటేషన్ చేస్తూ మళ్ళీ మెడిటేషన్ నుంచి బయటకు వచ్చాను, అలాగే నేను ఆ మెడిటేషన్ చేసి ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చాను, అలాంటిది కాదు ఇది. అది సాధ్యం కాదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. నేనేదో ధ్యానం చేస్తున్నాను అనుకోవడం అనేది, ట్రై చేస్తున్నాను అనేది ఫాల్స్. నువ్వు చర్చిలోకి ఎంటర్ కాగలవు, బయటికి రాగలవు. అలాగే నువ్వు ఆ మెడిటేషన్లోకి ఎంటర్ అవ్వడం, బయటికి రావడం అనేది సాధ్యం కాదు. నువ్వు ప్రవేశించావు అంటే ఆల్రెడీ నువ్వు దాంట్లోనే ఉన్నావు. ప్రవేశించావంటే ప్రవేశం అంతే, ఇంకా అక్కడే ఉన్నావు. నువ్వు ఎక్కడ పోయినా ధ్యానమే, నువ్వే మెడిటేషన్. wherever you go now, meditation will be you. ఇదేంటంటే ఇది ప్రాథమిక భూమిక, ఇది బేసిక్, ఇది ప్రైమరీ, ఇది ఎలిమెంటల్ ఫ్యాక్ట్స్. ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఉన్నదంతా మెడిటేషనే, ఆ ధ్యాన స్థితే. మన ఉనికి సర్వస్వమే ధ్యానం. మనం బతికి ఉన్నాము అంటే, ఆ శ్వాస నడుస్తుంది అంటే అది ధ్యానమే. కాబట్టి నీ జీవితంలో జీవిత పర్యంతం ధ్యానమే. కాబట్టి నువ్వు ఎనీవేర్, ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు మెడిటేషన్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆ ధ్యానం అంతా లోతైన, జీవితం అంతా ఈ లోతైన మెడిటేషన్లోనే ఉంది, డీప్ మెడిటేషన్లోనే ఉంది. జీవితము అంటే మన జీవితమే కాదు, మొత్తం ఓల్డ్ లైఫ్, అన్ని ప్రాణి కోట్లు అంతా కూడా, నువ్వు ప్రాణం ఉంది ప్రాణం లేదు అనుకున్న వాటి అవి కూడా అన్ని ధ్యానంలోనే ఉన్నాయి. ఆ కొండలు మెడిటేషన్ చేస్తున్నాయి, ఆ నక్షత్రాలు మెడిటేషన్ చేస్తున్నాయి, ఆ పువ్వులు మెడిటేషన్ చేస్తున్నాయి, చెట్లు మెడిటేషన్ చేస్తున్నాయి, ఆ పంచభూతాలు మెడిటేషన్ చేస్తున్నాయి. అన్ని అణువు ధ్యానమే చేస్తుంది. ఈ భూమి ధ్యానం మెడిటేషన్ చేస్తుంది. ఎర్త్ ఈజ్ మెడిటేటింగ్. అంచేత
మొత్తం హోల్ లైఫ్ ఈజ్ మెడిటేటింగ్. మొత్తం అన్ని జీవరాశులు ధ్యానంలోనే ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచైనా నువ్వు మెడిటేషన్లోకి ఎంటర్ కావచ్చు, ఎనీవేర్. ఏదైనా సరే యూ బికమ్ అన్ ఎంట్రన్స్. ఎనీథింగ్ కెన్ బికమ్ అన్ ఎంట్రన్స్. ప్రవేశ ద్వారమే. దీన్ని వినియోగించుకోవాలి. అంచేత మనం అనేక రకాలుగా మనం టెక్నిక్స్ చెప్పుకున్నట్టు అనిపిస్తుంది మనకు. ఉన్నదంతా మెడిటేషన్. అది అనేక టెక్నిక్స్ ఎందుకు చెప్తున్నాము అనుకుంటే చాలా మతాలు ఉన్నాయి మనకి. అంచేత దట్ ఇస్ వై వన్ రిలీజియన్ కెనాట్ అండర్స్టాండ్ అనదర్. మనకి చాలా మతాలు ఉన్నాయి. ఒకటి ఒకదాన్ని మరొకదాన్ని అర్థం చేసుకోలేవు. కారణం ఎంట్రన్స్ డిఫరెంట్ ఉంది. కొన్ని రిలీజియన్స్ ఉన్నాయి, అవి మతాలే అన్న సంగతి కూడా మనకు తెలియదు. ఆ పేర్లు కూడా మనకు తెలియదు. కొంతమందిని మనం ఈ వ్యక్తి ఆధ్యాత్మికవాది అనేది కూడా తెలియదు. ఆ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక కవి తీసుకోండి, అతను ఏ poet can enter meditation without going to any teacher. ఏ గురువు దగ్గర పోయి ఒక కవి మెడిటేషన్ నేర్చుకోలే. ఏ టెంపుల్కి పోయి లేకపోతే ఆధ్యాత్మికమైన వ్యవహారాల్లోకి పోయి మతపరమైన వ్యవహారాల్లోకి పోయి అతనేమి ఆ కవి లేడు. అంచేత అతను ఏమంటాము, ఇతను ఆధ్యాత్మికవాది కాదు లేదా మతవాది కాదు అన్నట్టు అంటాం. కానీ అతని కవిత్వము, అతని యొక్క సృజన, అతని ఎంట్రన్స్ అది ఉన్నదంతా మెడిటేషనే. కాబట్టి అక్కడ దాంట్లో ఎంటర్ అయ్యాడు, దాని ద్వారా వచ్చాడు. ఇంకో ఉదాహరణ, ఒక కుమ్మరి ఆ యొక్క మట్టి కుండలు చేస్తూ ఉన్నాడు. అది మెడిటేషన్. అది ఆ మట్టి నుంచి అతను ఏం చేస్తున్నాడు, మట్టి కుండలను సృష్టిస్తున్నాడు. ఏ కళ అయినా, ఏ వృత్తి అయినా, ఏ చేతి వృత్తి అయినా అది ఎంట్రన్స్. ఒక విలుకాడు తన విలు విద్య నుంచి మెడిటేషన్లోకి ఎంటర్ అయ్యాడు. ఒక తోటమాలి ఆ తోటమాలి కూడా అంతే. ఎవరైనా అంతే. ఎక్కడి నుంచైనా మెడిటేషన్లోకి ఎంటర్ అవ్వచ్చు. వారి పనుల నుంచి, వారి స్థితుల నుంచి వాళ్ళు ధ్యానంలో ప్రవేశిస్తారు. అంతే, ఉన్నదంతా మెడిటేషనే. ఏదైనా అది ఆ ఎంట్రన్స్ ఉంది. నువ్వేం చేసినా అది డోర్ అవుతుంది, ఆ మెడిటేషన్ అవుతుంది. కాకపోతే అవేర్నెస్ క్వాలిటీ చేంజ్ అవుతుంది. If the quality of awareness changes while you are doing something, అది ఒక టెక్నిక్ అవుతుంది. అంచేత అనేక టెక్నిక్స్ లాగా మనకు అనిపిస్తుంది. సో దేర్ కెన్ బి యాజ్ మెనీ టెక్నిక్స్ యాజ్ యూ కెన్ ఇమాజిన్. నువ్వు ఎన్ని ఊహించుకుంటే అన్ని టెక్నిక్లే. కాబట్టి నువ్వు చేసే కర్మే, నువ్వు చేసే పని
ద్వారము, మెడిటేషన్లోకి ఎంట్రన్స్ అవ్వటము. ఆ యాక్ట్ అనండి, టెక్నిక్ అనండి, మార్గం అనండి, మెథడ్ అనండి, అది అంత ప్రాథమిక వ్యవహారం కాదు. ఏంటి ఆ ప్రాథమికమైన వ్యవహారము అంటే క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్. నీ చైతన్యము, నీ ఎరుక, నీ అవేర్నెస్, అది ఇంపార్టెంట్. అది అప్పుడు నీవు చేసే ఆ చేత ఆ క్వాలిటీ ఏమి తీసుకుని వస్తున్నాయా అనే దాని మీదే ఆధారపడి ఉంది. కబీర్ తీసుకుందాం. భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మికవేత్త. కానీ ఆయన చేసే పని ఏంటి? బట్టల నేత. జీవితం అంతా అదే. కానీ ఆ నేతలోనే ఆయన ఓ బుద్ధుడైపోయాడు. ఆయనకి వేలాది మంది శిష్యులు ఉన్నారు. ఆయన ఒక ఋషి అయిపోయాడు. ఆయన ఒక తత్వవేత్త అయిపోయాడు. అప్పుడు నువ్వు గొప్ప పేరు వచ్చేసింది, నీకు వేలాది మంది శిష్యులు ఉన్నారు, ఇంకా నేత పని ఎందుకు చేస్తున్నావు? ఆపేయి, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. మేమంతా మేమున్నాం, మేము మీకు శిష్యులు అంటున్నారు అనమాట. మేమంతా ఉన్నాం కదా, మీకు మేము సేవ చేసుకుంటాము అన్నారు. కబీర్ ఏమన్నాడు? పక్కపక్క నవ్వాడు. ఈ నేత పని అనుకుంటున్నారా? కాదు. ఈ బట్టలు తయారు చేయడం అనేది పైకి కనపడుతుంది, కానీ ఆ బట్టలు తయారు చేయడంలోనూ ఈ బట్టల నేత నేయటంలోనే లోపల జరుగుతుంది వేరే కథ సైమల్టేనియస్గా. అది నీకు మీకు కనపడవి. ఇదే నా ధ్యానము అన్నాడు. దిస్ ఈజ్ మై మెడిటేషన్. ఆ బట్టలు నేసే పని ధ్యానం ఎలా అవుతుంది? మనకు క్వశ్చన్ వచ్చేస్తుంది. మరి అరవిందో చెప్పింది ఇదేగా. ఉన్నదంతా మెడిటేషనే. మెడిటేషన్ లేకపోతే నీ ఉనికి సర్వస్వామి మెడిటేషను. సకల ప్రాణికోటి ధ్యానంలోనే ఉన్నాయి. ఏ పని చేస్తున్నా అది ధ్యానమే, అంతా యోగమే. కృష్ణుడు ఆ కర్మయోగము, జ్ఞానయోగము అలా ఇలా చెప్తే మనం ఏదో అనుకున్నాం. అన్ని కర్మలు యోగమే. నువ్వు ఏ పని చేస్తున్నా యోగమే. ఏ స్థితిలో అంటే నీ సహజ స్థితే యోగము. సకల ప్రాణికోటి యోగ స్థితిలోనే ఉన్నాయి. కానీ మనకు ప్రశ్న ఏమొస్తుంది? ఇక్కడ కబీర్ ఇలా అంటాడు ఏమిటి, బట్టలు నేయటం ధ్యానం అంటాడు ఏమిటి అని. అక్కడ మీ క్వాలిటీ ఆఫ్ మైండ్, ఆ క్వాలిటీ ఆఫ్ మైండ్ ఏంటి అంటే యోగస్థ కురు కర్మాణి అనే స్థితికి తీసుకెళ్ళేది. యోగస్థ కురు కర్మాణి, యోగ అంటే ఆ యోగ స్థితిలో మెడిటేటివ్ స్టేట్లోనే బ్రింగ్ టు వేవింగ్ ఈజ్ ఏ మెడిటేటివ్. ఆ మనసు క్వాలిటీ ఎలా తయారైందంటే ఆ యొక్క నేత పని కూడా ఒక యోగములాగా, ఒక మెడిటేషన్ లాగా మెడిటేటివ్ స్టేట్లోనే జరుగుతుంది. పైకి కనపడుతున్న నేత నేస్తున్నాడు, బట్టలు అడుగుతున్నాడు, బట్టలు తయారు చేస్తున్నాడు. ఆ నేత పని ద్వారా అంటున్నా ఆ పైకి కనపడేది కాదు, అది పెద్ద ప్రాధాన్యత కాదు. లోపల ఉన్న ఆ యోగ స్థితి ధ్యానాత్మకంగా, ధ్యాసాత్మకంగా పని జరుగుతుంది. ఇంకొక ఆయన ఏంటి? ఘోర అనే ఆయన ఏంటి? కుమ్మరి. ఏం చేస్తాడు? కుమ్మరి కుండలు తయారు చేస్తాడు.
మట్టి కుండలు. అతను పాటలు పాడుతూ ఉంటాడు, కుండలు చేస్తూ ఉంటాడు. డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, కుండలు తయారు చేస్తూ ఉంటాడు. ఆ మట్టి కుండలు తయారు చేయడానికి ఒక వీలు ఉంటుంది, దాని మీద తయారు చేస్తూ ఉంటాడు. అది చేసేటప్పుడు కూడా అతను తన కేంద్రంలోనే ఉన్నాడు, తన సహజస్థితిలోనే ఉన్నాడు, తనలో తాను ఉన్నాడు. పైకి ఏం కనబడుతున్నాడు? పైకి ఏం చేస్తుంది? ఆ యొక్క వీలు తిప్పుతున్నాడు, అక్కడ మట్టి వేస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. దాన్ని అలా కేంద్రంలో ఆ కేంద్రంలో, ఆ సెంటర్లో, ఆ వీల్ సెంటర్లో ఆ మట్టి వేస్తున్నాడు, చక్కగా నీళ్లు కొడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. అది కనపడుతుంది మనకు. అతను తన కేంద్రంలో తాను ఉన్నాడు, తన స్వయంలో తాను ఉన్నాడు. ఆ విధంగా ఆ కుండ తయారవుతుంది. ఆ కుండ తయారప్పుడే ఆ ఆది భౌతికమైన ప్రపంచాన్ని అనుభూతి పొందుతున్నాడో ఇన్నర్ కాన్షియస్లో, తన స్వయంలో, ఆ కంటికి కనపడని ప్రపంచంలో ఆ ఇన్నర్ కాన్షియస్లో ఉన్నాడు. ఓ పక్క నుంచి ఆ కుండ తయారైపోతుంది. పైకి కనబడేది రియాలిటీ కాదు, అంతరంగమే అతని రియాలిటీ. తను తయారు చేసుకుంటున్నాడు. బయటికి కనబడేది ఏంటి? కుండను తయారు చేస్తున్నాడు, కానీ తాను తయారు చేసుకుంటున్నాడు. చూడు ఎలా ఉందో మెడిటేషన్ అంటే ఎలా ఉంది. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని, ప్రతి కర్మ ధ్యానమే. ఎనీ యాక్ట్ కెన్ బికమ్ మెడిటేటివ్. ఒక్కసారి ఈ విషయం తెలుసుకుంటే, హౌ అన్ యాక్ట్, అసలు చేసే ప్రతి పని ధ్యానం ఎలా అవుతుందని తెలుసుకుంటే, అన్ని పనులు మెడిటేషన్గానే చేస్తావు. యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఆల్ ఎవర్ యాక్ట్స్. అంటే నీ అన్ని పనులు కూడా ధ్యానాత్మకంగానే, యోగస్థః కురు కర్మాణి అనే పాయింట్, ఆ యోగి మహారాజ్ చెప్పినటువంటి పాయింట్ అలా వస్తుంది. కాబట్టి జీవితం అంతా ఓల్డ్ లైఫ్ బికమ్ యోగా. సకల ప్రాణికోటి యోగ స్థితిలోనే ఉన్నాయి. నువ్వు వీధిలో నడుస్తున్న యోగమే, ఆఫీసులో పనిచేస్తున్న యోగమే, కుర్చీలో కూర్చున్న యోగమే, ఏం గమ్మున ఉన్నా యోగమే. ఏదైనా సరే, ఏం నువ్వు చేయినా చేయకపోయినా, ఎవ్రీథింగ్ బికమ్ యోగా. దట్ ఈస్ కెన్ బికమ్ మెడిటేషన్. అంతేగాని మెడిటేషన్ అనేది ఏదో నేను ఒక పెద్ద పని చేస్తున్నాను అనే దానికి సంబంధం ఏం లేదు. అన్ని పనులు ధ్యానమే. అయితే క్వాలిటీ, ఆ ఎరుక, అవేర్నెస్, అది ఈ విషయాన్ని మనకు అవగాహన తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ యొక్క స్థితిని మనం ఎరుకతో ఉండండి. ఈ యొక్క స్థితిలో ఉన్నప్పుడే మనకు ఈ యొక్క సూత్రాలు మనకు అవగాహనకు వస్తాయి. ఎప్పుడు ఈ సూత్రాల్లో ప్రవేశిస్తామన్నమాట. ఇప్పుడు ఇది ఉన్నదంతా ధ్యానమే అనే పాయింట్ మీద వచ్చింది. రేపు చెప్పుకోబోయేది మన మొదటి సూత్రము. ఈ యొక్క పాణిలో, ఈ విధానంలో అక్కడ ఏ విధంగా నీటి మీద అలా వస్తుందో, అగ్నిలో శిఖ వస్తుందో, ఈ విశ్వమంతా కూడా మనలో అలలు సృష్టిస్తుంది. యూనివర్సల్ వేవ్స్ విత్ అస్ లోపల ఉంది అనే దాన్ని మనం అవగాహన చేసుకుంటాం. ఏ విధంగా మనమంతా ధ్యానంలోనే ఉన్నాము, సకల ప్రాణికోటి ధ్యానంలోనే ఉంది అనే దానికి మొట్టమొదటి పాయింట్ రేపటి ఎపిసోడ్లో ప్రవేశిద్దాం. థ్యాంక్ యూ. Kindly like this video and share this video to all.